ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ని కొడితే ఇక మళ్ళీ లేవకూడదు, అలాంటి దెబ్బ కొట్టాలి. ఎందుకు అంటున్నానంటే ఈ మాట, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో మనం ఇదే పాకిస్తాన్ చేతిలో ఫైనల్స్లో ఓడిపోయాం. ఆ తర్వాత వీళ్ళ పైన సుపీరియర్ డామినేషన్ చూపించాం ఐసీసీ ఫార్మాట్స్లో. సో అప్పటి నుంచి బయటకి ఏదో పాకిస్తాన్ ఫ్యాన్స్ కొంచెం ధైర్యంగా ఉన్నా వీళ్ళకు మన ఇండియాతో మ్యాచ్ అంటేనే కొంచెం దడుచుకుంటున్నారు అనమాట. అంటే వీళ్ళు ఎక్కడ ఎట్లా ఆడినా సరే మన పైన గెలిచేస్తారా స్వామి అన్నట్టుగా. సో ఇంకొకసారి అదే ఛాంపియన్స్ ట్రోఫీలో ఎక్కడైతే ఓడిపోయామో అక్కడ గట్టిగా కొట్టాము అంటే సో ఇక ఇంకొకసారి మనతో మ్యాచ్ అంటేనే తడిసిపోతుంది అనమాట. సో అలాంటి ఒక మ్యాచ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం ఇండియా స్క్వాడ్ వర్సెస్ పాకిస్తాన్ స్క్వాడ్, అంటే ఛాంపియన్స్ ట్రోఫీ పేపర్ పైన ప్లేయింగ్ 11 కాదు, స్క్వాడ్ వర్సెస్ స్క్వాడ్ ఎవరిది స్ట్రాంగ్గా ఉంది. ఏదో ఇండియాకి సపోర్ట్ చేయాలి పాకిస్తాన్ తొక్కాలని కాకుండా నేను చాలా ఫ్రీగా ఓపెన్గా ఎవరి దగ్గర ఏ స్ట్రెంత్ ఉంది, ఎవరి దగ్గర ఏ వీక్నెస్ ఉంది క్లియర్గా నీట్గా డిస్కస్ చేస్తాను. సో అయితే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలన్నమాట. అంటే టెలిగ్రామ్ ఛానల్లో బేసిక్గా ఒక 3 పోస్టులు పడతాయి, ప్రమోషనల్ పోస్టులు. మీరు దాని గురించి ఆలోచించి చాలామంది జాయిన్ అవ్వట్లేదు. సో మీరు ఆ 3గా చూడాల్సింది 30 పనికొచ్చే పోస్టులు పడుతున్నాయి, ఇంపార్టెంట్ స్టాట్స్ పడుతున్నాయి, ఇంపార్టెంట్ కంటెంట్, బ్రేకింగ్ న్యూస్, ప్రిడిక్షన్స్ ఇలాంటివి. సో వాటి మీద ఫోకస్ చేయండి అనమాట. సో అవి ఎలాగో పడతాయి, అవి మీరు పట్టించుకోకండి. సో మెయిన్గా మీరు ఇన్ఫర్మేషన్ అంటే ఏమంటారు మీకు పనికొచ్చే ఇన్ఫర్మేషన్ మీద ఫోకస్ చేయండి. డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందన్నమాట, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. అసలు మిస్ అవ్వకండి. WPL స్టార్ట్ అయింది, ప్రిడిక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇక అలాగే IPL రాబోతుంది, ఛాంపియన్స్ ట్రోఫీ మెయిన్గా ఇంకొక 2-3 రోజుల్లో. సో మీకు ఇన్ఫర్మేషన్ కంటెంట్ అనేది చాలా దొరుకుతుంది అనమాట. బ్రేకింగ్ అప్డేట్స్ దొరుకుతాయి టక్ 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 అని చెప్పి. సో వెళ్ళి జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయ్యి తర్వాత కొంతమంది మెసేజ్ చేస్తారనమాట. సో చూడండి, నాకు దానికి సంబంధం లేదు. ఫేక్ ఛానల్స్లో జాయిన్ అయితే నేనేం చేయలేదు. ఎందుకంటే మన టెలిగ్రామ్ ఛానల్ ఎప్పుడు కూడా ₹1 అమౌంట్ కూడా తీసుకోము, దేనికి కూడా ఎప్పుడు ఎప్పటికీ కూడా తీసుకోము. సో ఇది ఫస్ట్ మనం 2 స్క్వాడ్స్ ఎలా అనేది చూద్దాం అనమాట. ఫస్ట్ ఇండియా స్క్వాడ్ చూసామంటే మన కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాట్స్మెన్స్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్. ఇక వికెట్ కీపర్స్ చూసాము అంటే KL రాహుల్, రిషబ్ పంత్. ఆల్రౌండర్స్ హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా. స్పిన్నర్స్ చూసాము అంటే కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి. పేస్ బౌలర్స్ చూసాము అంటే మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. ఇది మన టీమిండియా స్క్వాడ్. ఇక పాకిస్తాన్ స్క్వాడ్ చూసాము అంటే కెప్టెన్స్ వాళ్ళ కెప్టెన్ మొహమ్మద్ రిజ్వాన్. సో బ్యాట్స్మెన్స్ బాబర్ ఆజం, ఫకర్ జమాన్, తయ్యబ్ తహీర్, ఖుష్దిల్ షా, మొహమ్మద్ రిజ్వాన్. సార్ వికెట్ కీపర్స్లో మొహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్ ఉన్నారు. ఇక ఆల్రౌండర్స్గా కమ్రన్ గులం, సౌద్ షకీల్, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ అగా ఉన్నారు. ఇక స్పిన్నర్స్గా అబ్దుల్ అహ్మద్ ఉన్నాడు. సో పేస్ బౌలింగ్లో షాహీన్ అఫ్రిది, హారిస్ రౌఫు, నజీమ్ షా, మొహమ్మద్ హస్నైన్. సో ఇదనమాట 2 టీమ్స్ యొక్క స్క్వాడ్స్. సో మరి ఫస్ట్ అయితే మీరు కామెంట్ చేసేయండి ఏ స్క్వాడ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ కెప్టెన్స్ చూద్దాం. అంటే కెప్టెన్ వార్ అనమాట, రోహిత్ శర్మ వర్సెస్ మొహమ్మద్ రిజ్వాన్. నాకు తెలిసి కంపారిజన్ చేయాల్సిన పని లేదు బేసిక్గా, ఎందుకంటే మొహమ్మద్ రిజ్వాన్ ఇప్పుడిప్పుడే కెప్టెన్ అయ్యాడు. నాకు తెలిసి ఇంకా 10 వన్డేస్ కూడా తను కెప్టెన్సీ చేయలేదు. అరౌండ్ 60% విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. కానీ ఇక్కడ ఈ సైడ్ రోహిత్ శర్మ ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది కెప్టెన్సీలో. అది IPL అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఫార్మాట్ అవ్వచ్చు, టెస్ట్ అవ్వచ్చు, వన్డే అవ్వచ్చు, T20 అవ్వచ్చు. సో చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ అనమాట. సో అందుకే మనోడికి అంటే మనోడు 10 మ్యాచెస్లో అరౌండ్ 60 ఉంటే మనోడికి ఇన్ని 100 మ్యాచ్లు కెప్టెన్సీ చేస్తే అరౌండ్ 60 to 70 టచ్ అవుతుంది అనమాట. సో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్. సో ఇక్కడైతే రోహిత్ శర్మతో వెళ్ళిపోతాను నేను. ఇక ఇండియన్ బ్యాట్స్మెన్ ఎవరు ఉన్నారు? సో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, KL రాహుల్, రిషబ్ పంత్. ఓన్లీ బ్యాట్స్మెన్స్ అనమాట. సో ఇక్కడ నేను ఆల్రౌండర్స్ని చూపించట్లేదు. సో ఇండియన్ బ్యాట్స్మెన్స్లో ఒకసారి మీరు చూసారా అంటే రోహిత్ శర్మ అంటే ఫస్ట్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడదాం. సో వన్డే ఫార్మాట్లో ఇద్దరు లెజెండ్స్ అనమాట, ప్రెజెంట్ మోడ్రన్ డే లెజెండ్స్. అంటే ఇప్పుడు నెక్స్ట్ రాబోయే క్రికెటర్స్ ఏ కంట్రీ వాళ్ళకైనా సరే వీళ్ళు ఒక దిక్సూచి అంటారు కదా, అలాంటి ప్లేయర్స్ అనమాట. అలాంటి రికార్డ్స్ వీళ్ళు సెట్ చేశారు. ఇక శుభ్మన్ గిల్ వన్డే ఫార్మాట్లో చెప్తున్నాను. శుభ్మన్ గిల్ వన్డే ఫార్మాట్లో నెక్స్ట్ మనకు టీమిండియా రన్ మిషన్, మిగతా ఫార్మాట్స్ గురించి కాదు, వన్డే ఫార్మాట్. ఇక నెక్స్ట్ శ్రేయస్ అయ్యర్ ఎలాంటి ఫామ్లో ఉన్నా మనకు తెలుసు. ఇక KL రాహుల్ నంబర్ 5 ఎలా బ్యాటింగ్ చేస్తాడో తెలుసు. రిషబ్ పంత్ ఒక ప్రాపర్ బ్యాకప్ అనమాట, వికెట్ కీపర్గా అంటే అవసరమైన టీంకి రావడానికి ఒక ప్రాపర్ ప్లేయర్. అండ్ మీరు ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒక 3 days బ్యాక్ 4 days బ్యాక్ ఈ వీడియో చేసి ఉంటే కొంచెం పాయింట్స్ చెప్పేవాడు అనమాట. ఇప్పుడైతే నాకు కొంచెం ధైర్యం వచ్చింది, ఎందుకంటే రోహిత్ శర్మ సెంచరీ చేశాడు లాస్ట్ బిఫోర్ మ్యాచ్లో. సో అది కూడా ఇంగ్లాండ్ పైన, అది కూడా కష్టపడి చేయలేదు, చాలా సింపుల్గా చేసేసాడు. అదే టైంలో విరాట్ కోహ్లీని చూసాము అంటే తను కూడా ఒక లాస్ట్ వన్డేలో ఒక హాఫ్ సెంచరీ చేశాడు, చాలా క్వాలిటీ బ్యాటింగ్ చూసాము. సో ఇప్పుడు కొంచెం ధైర్యం వస్తుంది, ఎందుకంటే ఈ ఇద్దరికి 50 overs ఫార్మాట్ బాగా అచ్చొచ్చిన ఫార్మాట్. అదే టైంలో ఇద్దరిని చూసాము అంటే సో టైం ఉంటుంది 50 overs ఫార్మాట్లో, దాన్ని వీళ్ళు క్యాష్ చేసుకొని బ్యాటింగ్ చేయగలరు, ఒక మ్యాచ్ కాకుండా ఇంకొక మ్యాచ్. బట్ మనం ఆలోచించాల్సింది ఒకటే, కన్సిస్టెంట్గా ప్రతి మ్యాచ్లో చేస్తారా చేయరా, ఆడిన ప్రతి మ్యాచ్లో. సో ఇద్దరు ప్రతి మ్యాచ్ కాకుండా ఎవరో ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నా సరే టీంకి ప్లేయర్స్ అనమాట, ఎందుకంటే క్వాలిటీ ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి.
టీమిండియా బ్యాటింగ్ ఇలా ఉంది. ఇక పాకిస్తాన్ బ్యాట్స్మెన్ చూసాము అంటే బాబర్ ఆజాము ఖచ్చితంగా వాళ్ళ టీంలో వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అనమాట. వన్ అండ్ ఓన్లీ కాదు, వాళ్ళు అలా ఫీల్ అవుతూ ఉంటారు, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్. బట్ ప్రెసెంట్ అయితే లాస్ట్ న్యూజిలాండ్ సిరీస్లో అస్సలు ఏమాత్రం వాళ్ళ ట్రాక్ రికార్డ్ అనేది టోటల్గా ఫెయిల్ అయిపోయాడు. సో మన టెలిగ్రామ్ ఛానల్ ఒక ఫన్నీ థింగ్ కూడా చెప్పాను బాబర్ ఆజం గురించి. అది ఏంటి అంటే మనోడు ప్రెస్ మీట్ పెట్టి రీసెంట్గా థర్డ్ వన్ డేకి ముందు నన్ను ఎవరు కింగ్ అని పిలిచొద్దని చెప్పాడు. నాకు అర్థం కాలేదు, ఎవరు పిలుస్తున్నారు కింగ్ అని. మహా అయితే మీ పాకిస్తాన్ ఫ్యాన్స్ పిలుస్తూ ఉంటారు, ఇక్కడ ప్రపంచం మొత్తం కింగ్ అని పిలిచే మేమే సైలెంట్గా ఉన్నాం విరాట్ కోహ్లీ విషయంలో. సో ఇక్కడ ఏదో ఒక కంట్రీ వాళ్ళు కొంతమంది పిలిచేసరికి సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మనోడు అంత ఫీల్ అయిపోతున్నాడు. సో కింగ్ అయితే కాదనమాట. ఇక నెక్స్ట్ మొహమ్మద్ రిజ్వాన్. సో ఎందుకు వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ బాబర్ ఆజం అన్నా అంటే నాకు పర్సనల్గా బాబర్ ఆజం కన్నా మొహమ్మద్ రిజ్వానే బెస్ట్ అనిపిస్తుంది బ్యాటింగ్లో. అంటే రిజ్వాన్ అనే ప్లేయర్ ఎలా అంటే టీం కష్టాలు ఉన్నప్పుడు ఆడతాడు ఎక్కువగా, సో అందుకే. ఇక ఫకర్ జమాన్, ఇతను కూడా మంచి ప్లేయర్ అనమాట. లాస్ట్ ఇయర్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మన దగ్గర నుంచి లాక్కుంది కూడా ఇదే ప్లేయరే. ఇక కుష్దిల్ షా, తయ్యబ్ తాహిరు, ఉస్మాన్ ఖాన్ అయితే ఇంతవరకు డెబ్యూనే చేయలేదు. తయ్యబ్ తాహిరు, ఇక కుష్దిల్ షా, వీళ్ళకైతే ఎక్స్పీరియన్స్ ఏం పెద్దగా లేదనమాట. 10-15 వన్డేస్ మాత్రమే ఉంది, అందులో పెద్ద రన్స్ కూడా ఏం లేవు. అరౌండ్ 30 యావరేజ్ ఉంది, 35 దాకా. సో వీళ్ళ టాప్ 3 మాత్రమే కొంచెం స్ట్రాంగ్గా కనిపిస్తుంది, ఇక మిగతా ఎవరు లేరు. కానీ మన దాంట్లో చాలా ఎక్కువ ఉన్నాయి, సో అందుకే బ్యాటింగ్ వైపు మనకి ఎక్కువ పాయింట్స్ పడిపోతాయి. ఇక వికెట్ కీపర్స్ కంపారిజన్, ఓన్లీ వికెట్ కీపింగ్ స్కిల్స్ అనమాట. సో ఇండియన్ వికెట్ కీపర్స్ కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. పాకిస్తాన్ వికెట్ కీపర్స్ ఏమో ఇక్కడ మొహమ్మద్ రిజ్వాన్, ఉస్మాన్ ఖాన్. సో ఒక్కసారి మనం కేఎల్ రాహుల్ స్టాట్స్ చూసాము అంటే 80 మ్యాచెస్లో మనోడు 66 క్యాచెస్ పట్టాడు, రన్అట్స్ 5, స్టంపింగ్స్ 7. రిషబ్ పంత్ విషయానికి వచ్చాము అంటే మ్యాచెస్ 31, క్యాచెస్ 27, రన్అట్స్ 0, స్టంపింగ్స్ 1. ఇక పాకిస్తాన్ వికెట్ కీపర్స్లో మొహమ్మద్ రిజ్వాన్ చూసాము అంటే 85 మ్యాచెస్లో 95 క్యాచ్అవుట్స్, రన్అట్స్ 4, స్టంపింగ్స్ 3. ఇక మనం ఇక్కడ చూసామంటే ఉస్మాన్ ఖాన్ తను డెబ్యూ చేయలేదు వన్డే ఫార్మాట్లో ఇంతవరకు. సో అంటే ఇక్కడ మీకు అనిపిస్తుంది మొహమ్మద్ రిజ్వాన్ కొంచెం ఎడ్జ్ తీసుకుంటున్నాడు కదా అని చెప్పి. సో స్క్వాడ్ చూస్తున్నాం, ప్లేయింగ్ ఎలెవన్ కాదు, స్క్వాడ్ చూసినప్పుడు ఇద్దరు ప్లేయర్స్ చూడాలి కదా. ఇప్పుడు బ్యాట్స్మెన్స్ అందరూ ఎలా చూసామో ఇక్కడ కూడా ఇద్దరిని చూడాలి. సో అప్పుడు ఖచ్చితంగా ఒక ప్రాపర్ డెఫినెట్ బ్యాకప్ కనిపిస్తుంది రిషబ్ పంత్ రూపంలో. ఇక్కడ వీళ్ళకి అది కనిపించట్లేదు పాకిస్తాన్కి. సో రిషబ్ పంత్ అనుకుంటే నాకు అడిగితే రిషబ్ పంత్ ఇంకా బాగా వికెట్ గిమ్మి చేస్తాడు మొహమ్మద్ రిజ్వాన్ కన్నా. అతనికి ఎక్కువ మ్యాచెస్ లేవు కాబట్టి ఇక్కడ మనకు కనిపించలేదు స్టాట్స్. అదే T20 స్టాట్స్ తీసామంటే అద్భుతంగా కనిపిస్తాయి. సో అందుకే ఇక్కడ కూడా నేను వికెట్ కీపర్స్ ఇండియా చెప్తున్నా కదా, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నా. ఏదో పాకిస్తాన్ తొక్కాలని కాదు, మన దగ్గర ఆ టాలెంట్ ఉంది కాబట్టి మనం ఇక్కడ వికెట్ కీపరింగ్ కూడా మనకే ఇస్తున్న పాయింట్. ఇక ఇండియన్ ఆల్రౌండర్స్ ఎవరు? సో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. సో హార్దిక్ పాండ్యా అరౌండ్ 90 వన్డేస్ ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే తను ఏం చేయగలడు, మరీ ముఖ్యంగా అగేన్స్ట్ పాకిస్తాన్ అయితే మనం హార్దిక్ పాండ్యాకి ఎలివేషన్ ఇవ్వాల్సిన అవసరం లే. పాకిస్తాన్ వల్ల భయపడి చచ్చిపోతారు సగం, ఎందుకంటే అలా ఆడుతుంటాడు ముఖ్యంగా పాకిస్తాన్ పైన. ఇక రవీంద్ర జడేజా 200 వన్డే ఎక్స్పీరియన్స్, ప్రాపర్ బౌలర్, ప్రాపర్ బ్యాట్స్మెన్. ఇక స్పిన్ బౌలర్ అక్షర్ పటేల్ అరౌండ్ 60 to 70 మ్యాచెస్ ఆడాడు వన్డేల్లో. వాషింగ్టన్ సుందర్ అరౌండ్ 25 వన్డేస్. సో వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టేస్తే ఇక్కడ టాప్ 3 చూసామంటే ఇమ్మెన్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్స్. వాళ్ళ బౌలింగ్ డిపార్ట్మెంట్, వాళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్స్లో వాళ్ళు అద్భుతంగా రాణించగలరు. ప్రాపర్ ఆల్రౌండర్స్ వీళ్ళు. బ్యాటింగ్ బౌలింగ్ మనం డిఫరెన్షియేట్ చేయలేము ఇక్కడ. అలాంటి ప్లేయర్స్ ఉన్నారు ఆల్రౌండర్స్లో. నేనేమో ఎగ్జాగరేట్ చేసి చెప్పట్లేదు, మీకు కూడా తెలుసు వీళ్ళ గురించి. ఇక పాకిస్తాన్ ఆల్రౌండర్స్ విషయానికి వచ్చాము అంటే కమ్రాన్ గులాము, సౌద్ షకీలు, ఫహీమ్ అష్రఫ్, సల్మాన్ ఆగా. వీళ్ళలో ఫహీమ్ అష్రఫ్ అండ్ సల్మాన్ ఆగాకి 30 మ్యాచెస్, 35 మ్యాచెస్ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఇక మిగతా ఇద్దరికి తీసుకున్నామంటే 10 వన్డేస్, 15 వన్డేస్ ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉంది. అండ్ మన దగ్గర చూసామంటే క్వాలిటీ ఎక్కువగా ఉంది. వీళ్ళు ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న ప్లేయర్స్, ఇక్కడ వీళ్ళు ఇంకా ప్రూవ్ చేసుకుంటున్న ప్లేయర్స్ అనమాట. సో ఎక్స్పీరియన్స్ వైజ్, ఎందుకంటే స్క్వాడ్ కాబట్టి, అండ్ ఇంతవరకు ఇప్పుడు రీసెంట్గా ఎన్ని మ్యాచెస్ తీసుకున్నా సరే నేను అడిగితే ఆల్రౌండర్స్ పరంగా మన టీం ఓన్లీ అగేన్స్ట్ పాకిస్తాన్ కాదు, ప్రెసెంట్ ఉన్న ఛాంపియన్షిప్లో అన్ని టీమ్స్ కన్నా మన దగ్గర బెస్ట్ క్వాలిటీ ఆల్రౌండర్స్ ఉన్నారనమాట. ఇది పరిస్థితి. ఇక నెక్స్ట్ ఇండియా స్పిన్నర్స్. సో కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఉన్నారు. సో కుల్దీప్ యాదవ్ ఎలాంటి స్పిన్నరో మనకు తెలుసు. ఇక వరుణ్ చక్రవర్తి ఈ మధ్య డెబ్యూ చేశాడు, మనోడికి ఎక్స్పీరియన్స్ లేదు, కానీ ఆ డెబ్యూ చేసిన మ్యాచెస్లో ఎలా బౌలింగ్ చేశాడో మనకు తెలుసు. నేను ఎప్పుడు చెప్తుంటారు వరుణ్ చక్రవర్తి గేమ్ చేంజర్ అనమాట. తను తీసుకుంటే 3-4 వికెట్లు, 5 వికెట్లు తీసుకుంటారు తప్పితే 1-2 వికెట్లు తీసుకోడు. ఇక పాకిస్తాన్ స్పిన్నర్స్ అబ్దర్ అహ్మద్, మనోడికి కూడా ఎక్స్పీరియన్స్ లేదు, అంటే వరుణ్ చక్రవర్తి లాగే ఎక్స్పీరియన్స్ లేదు, కానీ మన దగ్గర కుల్దీప్ యాదవ్ రూపంలో డెఫినెట్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్లేయర్ ఉన్నాడు అనమాట. సో స్పిన్లో మనం కొట్టే వాళ్ళు ఎవరు చెప్పండి, అంత సింపుల్ కాదు. సో అన్ని చోట్ల పాకిస్తాన్ లేకుండా ఇండియానే టాప్ చూపిస్తుంది కదా. నెక్స్ట్ పేస్ బౌలింగ్కి వస్తాం. ఇక్కడ కొంచెం పాకిస్తాన్ చూపిస్తుంది అనమాట వాళ్ళ సత్తా. సో పేస్ బౌలర్స్ మనం చూసామంటే మొహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. సో ఆబ్వియస్లీ జస్ప్రీత్ బుమ్రా రూల్ అవుట్ అయిపోయాడు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో మొహమ్మద్ షమి రూపంలో మనకు ఒక ఎక్స్పీరియన్స్డ్ బౌలర్ కనిపిస్తున్నాడు. ఇక మిగతా ఇద్దరికి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా. టాలెంట్ పరంగా టాలెంటెడ్ అయి ఉండొచ్చు,
మనం రూల్స్ అవే పాటిస్తున్నాం ఇక్కడ. ఈ స్క్వాడ్ ఎలా కంపేర్ చేస్తున్నాం అలానే, ఏదో ఇండియా వాళ్ళని చెప్పి నేను ఎక్కువ పాయింట్ చేయను. సో ఎక్స్పీరియన్స్ వైజ్ తీసామంటే ఓన్లీ షమీ మాత్రమే. ఇక పాకిస్తాన్ విషయానికి వచ్చామంటే షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫు, నజీమ్ షా, మొహమ్మద్ హస్నైన్. సో ఇదనమాట ఇక్కడ వీళ్ళ టీంలో షాహీన్ షా అఫ్రిది, హారిస్ రౌఫ్ ఇద్దరు ఎక్స్పీరియన్స్ ఉన్న ఎక్కువ వన్డేస్ ఆడిన బౌలర్స్. అదే టైంలో నజీమ్ షా కూడా ఒక మంచి బౌలర్ అనమాట. వన్డేలో 20 వన్డేస్ ఆడినా మిగతా ఫార్మాట్స్ రెగ్యులర్గా ఆడుతున్నాడు పాకిస్తాన్కి. ఇక మొహమ్మద్ హస్నైన్ అయితే కొత్త బౌలర్, కొంచెం తక్కువ మ్యాచెస్. సో కొంచెం పేస్ బౌలింగ్లో పాకిస్తాన్కి కొంచెం ఎడ్జ్ ఉంది. కానీ ఇక్కడ మీరు చూసారంటే రీసెంట్ పర్ఫార్మెన్స్ చూసామంటే మాత్రం, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా జస్ట్ అంతే, ఎడ్జ్ మాత్రం పాకిస్తాన్కే ఉంది. రీసెంట్ పర్ఫార్మెన్స్లో షాహీన్ షా అఫ్రిది బ్యాక్ టు బ్యాక్ 3 మ్యాచెస్లో లాస్ట్ ఓవర్లో, వాళ్ళ లాస్ట్ ఓవర్స్ ఉంటాయి కదా డెత్ ఓవర్స్లో 27, 25, 20 అలా ఆ విధంగా రన్స్ ఇచ్చాడు అనమాట. బట్ ఇక్కడ మన దగ్గర చూసామంటే హర్షిత్ రాణా ప్రూవ్ చేసుకున్నాడు, కొంచెం ఎక్స్పెన్సివ్ అయిన వికెట్ టేకింగ్ బౌలర్. హర్షదీప్ సింగ్ వికెట్ టేకింగ్ బౌలర్, ఎక్స్పెన్సివ్ అవ్వడు. సో మొహమ్మద్ షమి లాంటి బౌలర్ మనకు తెలుసు. సో బట్ ఎడ్జ్ అనేది పాకిస్తాన్కి ఉంది పేస్ బౌలింగ్లో మాత్రమే. మిగతా అన్ని డిపార్ట్మెంట్స్లో టీమిండియానే కనిపిస్తుంది టాప్ పొజిషన్లో నాకైతే. సో ఇదనమాట, కొట్టాలి, గట్టిగా కొట్టాలి, ఖచ్చితంగా మన వాళ్ళు గెలవాలి. పాకిస్తాన్లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలవాలి, అలాగే పాకిస్తాన్ పైన ఇంకా గట్టిగా గెలవాలి అనమాట. సో డిస్క్రిప్షన్ బాక్స్లో తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది. ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం వెళ్ళండి మీరు. ఆ 2-3 ప్రమోషనల్ మైండ్లో పెట్టుకోకండి, ఎందుకంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అది ఆడండి ఇదని నేను చెప్పను కూడా, అవసరం లేదు. సో మీరు మెయిన్గా ఫోకస్ చేయాల్సింది మీకు వస్తున్న ఇన్ఫర్మేషన్ గురించి. సో డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళి జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.